3:25కి లేపాను అవిని. యాక్చువల్ తను 3:15కి అలారం పెట్టుకుంటే అలారం ఆఫ్ చేసి 3:25కి లేపాను అవిని. లేపిన తర్వాత మేము వస్తాం బయటకు తీసుకెళ్తామంటే వద్దు నేను స్నానం చేయాలి అది అన్నాడు. వీడియోలు చూసారు కదా అవి, దాంట్లో పొద్దున ఫేషియల్ అది చేసుకున్నాడు, హెయిర్ కూడా ఏదో పెట్టుకున్నాడు, వేలు 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 అనమాట. అయితే నేను పెట్టిన వీడియో కూడా చూసి అంటున్నాడు, నేను దానికి ఇంత డబ్బులు దీనికి ఇంత డబ్బులు ఖర్చు పెడుతున్నాను కదా అనేసి అంటున్నాడు. సరే అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత గమ్ము కూర్చున్నాడు ఏడుపు ముఖం పెట్టుకుని, మమ్మల్ని తీసుకెళ్ళడం ఇష్టం లేక. సరే నువ్వు అంతే అవసరం లేదు మేము రావులే అంటే ఇంకప్పుడు పిల్లోడు గురుగులు తీసి కవర్లు వేసాడు. కానీ మరి డ్రెస్ వేసుకో వెళ్దామని అనవేంటి అంటే ఏం మాట్లాడట్లేదు. టైం అప్పుడే 3:30 అయిపోయింది. ఇంకప్పుడు డ్రెస్ వేసుకో అంటే సరే ఒకటి బాబుకి ఫుడ్ కలపమంటే పడుకుని పోయాడు. మధ్యాహ్నం ఫుడ్ పెట్టలేదు పిల్లోడికి రోజంతా. మరి ఫుడ్ పెట్టలేక సెర్లాక్ అన్న కలుపు అంటే ఇప్పుడు అదంతా అవదు అంటున్నాడు. ఒక్కసారి పొయ్యి మీద వాటర్ పెట్టగానే సయ్యని మసుకుతాయి. దాంట్లో సెర్లాక్ వేసి తెచ్చేదానికి ఏంటి, ఇదిగో మొత్తానికి బాక్స్లో వేసి, ఇలాంటి బాక్సులు మా ఇంట్లో 2 ఉన్నాయి. అంటే పెద్ద బాక్సుల్లో చిన్న బాక్సులు 2 ఉన్నాయి. ఆ 2 4 షేప్ ఒకటి, బి షేప్ ఒకటి. బట్ 2 తప్పాస్ వేస్టే, పేరు గొప్ప ఊరు దిబ్బ. మూత పెడితే మూతలు పట్టట్లేదు. కొత్తవి చూసిందల్లా కొంటారు కదా వీళ్ళు. ఇదేంటి ఇలా ఉంది అని చెప్పేసి దీంట్లో పెట్టాక ఇలా పెడితే బాగోదు కదా, మళ్ళీ కార్లో మనకి ఏ వస్తువు దొరక్క మనం ఇబ్బంది పడతాం అనేసి కార్లో ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టిస్తున్నాం. 5,000 10,000 పెట్రోల్ అయిపోయింది చూడు. అన్న తర్వాత ఇంకా ఏమైంది, ఒక నిమిషం అవి ఒక్కసారి ఆగుంటండి. అవి ఒక్కసారి అవన్నీ తీ కొద్దిగా. షూ ఎందుకు ఇట్లా ఖరాబ్ చేస్తున్నావు? కింద షూ తీసే, ఎక్కడ ఉంటుంది చూడు, అక్కడ ఉంది తీసే. ఆ తర్వాత ఇంకా అదే శాండ్విచ్ ఐస్ క్రీమ్ కొద్దిగా తీవా మెడలో. ఇంకా అదంతా అయిన తర్వాత చూస్తే ఒక కవర్లో వేసుకుని వస్తే కిందకు వచ్చేలోపు ఈ బాబుకి పెట్టిన ఫుడ్ అంతా కవర్లో లేకపోయింది. ఏం లేదు, ఒక్క స్పూన్ ఉండే పాపం. ఆ ఒక్క స్పూనే వీడికి నాకిపించాను నోటికి. ఇక మేము ఇంటికి లేదాకా ఫుడ్ లేదు పిల్లోడికి. అంటే మనం తినేవన్నీ వీడు తినలేడు కదా. సో అట్లా జరిగింది. ఇంకా ఫుడ్ కవర్ అయితే కవర్ పారేసావు కదా, టెడ్డీ కవర్లో కానీ దేంట్లోనే వేసి ఫుడ్ తెచ్చే తమ్ముడికి ఒలిగిపోయింది. ఈ బాక్సులు నువ్వు ఎలా తీసుకెళ్తున్నావు? స్కూల్కి ఒలిగిపోతున్నాయి కదా దాంట్లో ఏమేసినా కూడా, చట్నీ కానీ ఏమైనా. మరి ఎందుకమ్మా కనబడి అన్నీ కొంటారు? ఇదిగో ఇవేవో ఆన్లైన్లో తెప్పించాడు పాపకి. తెప్పిస్తే నేను ఇప్పుడు దాన్ని పట్టుకుని వస్తే తేవద్దట, మళ్ళీ కొత్త కొంటాడట. నేను ఒక్కటి తీసుకొస్తే కరిగిపోతాను గోల్ చేస్తున్నాడు నాతోటి. ఏది చూపి అదేంటిదో శాండ్విచ్ అట. ఏంటో ఎవరు దేనికి? వాళ్ళ టీచర్ లేరన్నావుగా, దేనికట? దేనికట 2 జల్లు? స్కూల్ రూల్స్ ఏమన్నా దేనికి అందుకు అంట నేనేం చెప్పాలి ఇంకా నీకు. నానా కవర్ ఉంచునా, నాకు కింద పడిపోద్ది. ఇంకా ఆ విధంగా బుడ్డిగాడి ఫుడ్ మొత్తం ఒలిగిపోయింది. బుడ్డి కోసం ఫుడ్ అంతా ఒలిగిపోయింది. ఇలా అద్దంలో చూసుకుంటూ తినిపిస్తున్నా ఫుడ్ బాబుకి. ఎక్కడ ఒక స్పూన్ కూడా లేదు, ఒలిగిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళేదాకా నో ఫుడ్ ఫర్ బాబు. అవి అంటాడు ఇప్పుడు ఎక్కడైతుంది అంటాడు. హాట్ వాటర్ ఒక సెకండ్. మరి అంత లేట్ అవుతుంది అన్నప్పుడు నేను ముందుగానే లేపాను కదా. సూపర్. నేనే తెచ్చాను నీకోసం. అంటే డాడీ తెప్పించాడు, ఫ్రిడ్జ్ లో పెట్టాడు. మళ్ళీ కొత్త ఎందుకు కొనేదని నేను అది తెస్తే వద్దట, కరిగిపోయిందా? ఒక్క సెకండ్. ఇల్లు స్కూల్ పక్కపక్కనే కదా. పక్కపక్కన అంటే పక్కపక్కనేం కాదులే కానీ ఇట్స్ ఓకే, మేనేజబుల్ ఉంటుందని. ఇంకా బుడ్డిగాడు కూడా మెలకు ఉన్నాడు. మామూలుగా బుడ్డిగాడు పడుకుంటే నేను లేపి తీసుకురాను బయటికి. ఆయన అయితే మంచిగా ఎంజాయ్ చేసుకుని డాడీ ఫేషియల్ చేయించుకున్నాడు ఈరోజు. నిజంగా హెయిర్ ఫేషియల్ అవన్నీ చేయించుకున్నాడు. మనకైతే ఏం లేదమ్మా. కొంచెం వస్తుంది కదా, ఇంత ఉంది కదా కొంచెం. ఏంటిది అది? రక్తమా? గడ్డమా? డాడీ కదా మీసం. మీసాలు మూతి మీదకు ఉండేనా డాడీకి? కొంచెం ఉండే కదా. ఏమైనా ఇప్పుడు మరి తగ్గిపోయాయా? కట్ చేయించుకున్నాడు, కటింగ్ మొత్తం గ్రూమింగ్ అయ్యి వచ్చాడు. పెళ్ళి ఉంది కదా డాడీకి, పెళ్లి డాడీ. ఏడ్చావా? ఆహా, అందరు వెళ్ళిపోయారు డాడీ రాలేదనా? అందరు పిల్లలు వెళ్ళిపోతున్నారు డాడీ వచ్చి తీసుకెళ్ళలేదనా?
ఎంత 5 minutes 10 minutes లేట్ అయింది అంతే కదా టెడ్డీలు. ఎందుకు ఏడుస్తావు అట్లా నాకు అర్థం కాదు. డాడీ లేట్ అయితే అవును కాదవి నువ్వు లేట్ రావడం వల్ల ఏడ్చిందా పాప? ఏడుపు వచ్చింది అంటే ఏడుపు వచ్చింది, కళ్ళు తుడుచుకుంది. ఎందుకమ్మా? వస్తాం కదా డాడీ వస్తాడు. మాట్లాడక ఆ పిల్లతోటి. అవును నేను తిట్టాను నిన్న టెడ్డీని కదా, సారీ చెప్పా కదా టెడ్డీ. మీ నాన్న ఎప్పుడు నేను తిట్టలేదు కదా టెడ్డీ. నలుగురు ఒక ఫ్రెండ్ బాగుంది, దిష్టి అంతా పోవాలి. చచ్చిపో అంటుంది కదా నేను, అదే పోతుంది పీడ. అవును నేను తిట్టాను. డాడీ ఎప్పుడు తిట్టలేదా నిన్ను? కొట్టలేదా? తిట్టలేదా డాడీ నిన్ను ఎప్పుడు? నీకు నేను డ్రెస్ తెచ్చా, మీ నాన్న ఒక డ్రెస్ తెచ్చాడట, నేను నీకు నాప్కిన్ తెచ్చా జలుబు ఉందేమో అని. పిల్లోడికి ఫుడ్ తెచ్చా, ఆ ఫుడ్ అంతా ఒలిగిపోయింది కవర్లో. ఆ బాక్సులు చెత్త బాక్సులు ఉన్నాయి, మీ నాన్న చెప్పాలి కదా నాకు. కాదు అవి ఒక మాట చెప్తాను అవి నీకు నేను. అవి ఇంట్లో పిల్లోడికి ఆ బాక్స్లోనే ఫుడ్ పెడుతున్నా, బయట ఆ బాక్స్ తీసుకొస్తున్నా. నువ్వు చూసావు కదా నీ కళ్ళతోటి. నువ్వు అప్పుడు నాతో ఎందుకు చెప్పలేదు ఆ బాక్స్ కారిపోతుందని? బాక్స్ లోపల బాక్స్ పెట్టి రోజు పిల్లకి ఫుడ్ పెడుతున్నావు, దాంట్లో చట్నీ వేస్తావు, అదంతా కారిపోతుంది కదా మరి రోజు. మరి ఈ రోజు ఎందుకు కారుతుంది? వాటర్ వేస్తే కారుతుంది, చట్నీ ఎందుకు కారుతుంది? చట్నీ వాటరే కదా. ఎందుకు వాటర్? ఎడ్డోళ్ళతోటి మాట్లాడొచ్చు, పిచ్చోళ్ళతోటి మాట్లాడొచ్చు. రేపు చూపిస్తా చూడు ఎందుకు కారుతాడు. ఓయమ్మో స్కూల్ బస్ ఏంది ఇట్లా వంకరకి వెళ్తుంది? నువ్వు పడుకోవచ్చు అమ్మో, నువ్వు పడుకోవచ్చు. నువ్వు పడుకుని నీ మీద అది పెట్టుకుంటే దోమలు కుట్టవు నిన్ను. నీ బాడీ ఎంత ఉందో అంత ఉంటుంది. అది చూపిస్తాను నేను ఇంటికి వెళ్ళాక. పర్పుల్ కలర్ కాదవి, ఒక మాట అడుగుతాను. అవి నువ్వు ఆర్డర్ చేసావే దాని పేరేంటి? పుప్పుకోనా? పాపకి బ్రష్ లేదు. బొమ్మ పేరేంటండి? లపూపు. లపూపు 2 ఏంటవి బ్రష్లు? అవి ప్యాక్ ఆఫ్ 2, ఒకటి 400, 2 800. ఆఫ్టర్ ఆల్ చిన్న పిల్లకి లపూపు ఏంటది? బ్రష్ 800 రూపీస్. అవసరమా అవినాష్ 800 అంటే? అసలు ఏమైనా అర్థమవుతుందా? క్యాన్సిల్ చేయ, అవి వద్దు. ఏంటండి 2 బ్రష్లు 800? బ్రష్ లో ఏంటది? బ్రషా? మరి ఎందుకు అవి అంత రేటు? 800 రూపీస్. పిచ్చోడువా మంచోడువా నువ్వు? జరా ఆలోచించావి డబ్బులు మరి అట్లాగా ఇది చేయొద్దు. తీసుకొచ్చి మాకు టార్చర్ పెట్టకే. ఇంట్లో ఉంటే అదే, బయటికి వస్తే అదే. మాకు మధ్యాహ్నము జొపాటోలోనా తెప్పించా? ఏమేమో తెప్పించాడు, హగ్గీస్, ఐస్ క్రీమ్లు, రకరకాల ఐస్ క్రీమ్లు, తర్వాత ఇంకేమేమో తెప్పించాడు. కర్రీ పాయింట్ నుంచి ఆ గ్రూమింగ్ అంతా అయ్యి కర్రీ పాయింట్ నుంచి చికెన్ కర్రీ, బోటి కర్రీ, సాంబారు చూస్తా, సాంబారు, తర్వాత వచ్చేసి క్యాబేజీ, పచ్చెనగపప్పు, ఇవన్నీ తెచ్చాడు. రైస్ పెట్టాడు. అది వచ్చింది కదా, ఏమొచ్చిందంటే కాకతీయ మీల్స్ అంటున్నాడు. సో వీడియో స్టార్ట్ చేసా. పాప ఏంటంటే డాక్టర్ ఇంజెక్షన్ చేశారు కదా, చేతికి నాకు నొప్పి అవుతుంది, దేవుడు అన్ని చూస్తాడు కదా అని చెప్తుంది. అంతే, ఏం లేదు. కనీసం మా పాపకి తెలుసు జ్ఞానం, ఏది మాట్లాడొచ్చు ఏది మాట్లాడకూడదు. షీఈస్ టేకింగ్ అ పర్మిషన్. మా ఆయన ఉన్నాడు అంటే సైలెంట్గా లైవ్ వీడియో పెట్టేస్తాడు, సైలెంట్గా వీడియో రికార్డ్ చేసి పెడతాడు. అంటే నాకు చెప్పి స్టాప్ చేయ మమ్మీ అని చెప్పి మాట్లాడుతున్నా అని చెప్పారు. మా ఆయన ఉన్నాడు అంటే వేస్ట్. మా పిల్లకున్న జ్ఞానం కూడా మా ఆయనకి లేదు. జీన్స్ ప్యాంటు, లోపల అగ్గి. గండపిల్లి బంగారు కండ బయటకు వచ్చాడు బాబు, బయట చూడ్డానికి వచ్చాడు. అంతే, కొంతమంది డ్రైవింగ్ లో అలాగే చేస్తారు. పెట్రోల్ మాత్రం అది బుల్లెట్ పైకెత్తి ఒకటి ఉంది కదా, ఒక దాంట్లో వెళ్తున్నారు కొంతమంది. ఏందో అసలు భయం లేదా? ఏం చేస్తున్నావు అవి నువ్వు? ఎందుకు బుడ్డిలు బయటకు వచ్చినావా? నువ్వు ఆచొచ్చినావా బుడ్డి? నీకు నోరుంది, నువ్వు చెప్తున్నావు. బుడ్డోడు చెప్పలేడు కదా ఇంజక్షన్ నొప్పి అయితే, ఏడుస్తాడు అంతే.
ఫోన్ ఇస్తావా నేను ఇది? నా ఫోన్ కావాలా నీకు? తెలుగు అర్థం కదా చెప్తుంటే నీకు.